హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఈ వీడియోలో నేను రివ్యూ చేయబోతున్న కార్ వచ్చేసి లేటెస్ట్గా లాంచ్ అయిన సుజుకి యొక్క క్రాస్ ఓవర్ ఎస్యూవీ గ్రాండ్ విటారాని రివ్యూ చేయబోతున్నాను. ఈ రివ్యూలో మీకోసం ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి కవర్ చేస్తాను. అండ్ దాంతోపాటు మీరు ఈ వీడియో ద్వారా మీరు 10 lakhs లేదా 10 లక్షలు విలువ చేసే బహుమతులు గెలుచుకోవచ్చు. ఈ గిఫ్ట్స్ లో మీరు కార్ గెలుచుకోవచ్చు, గోల్డ్ కాయిన్స్, హాట్స్టార్ వాచెస్ అండ్ మెనీ మోర్. సో దీని యొక్క డీటెయిల్స్ కోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్త ఆడియన్స్ కి లేదా వ్యూయర్స్ కి నా యొక్క రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రైట్, గ్రాండ్ విటారా. సో మీరు అడగొచ్చు, ఏంటి గ్రాండ్ విటారా, ఏ సెగ్మెంట్లోకి వస్తుంది అండ్ దీని యొక్క రైవల్స్ ఏంటి అనే డౌట్ ఉండొచ్చు. బేసిక్గా ఇండియాలో సుజుకి లేదా మారుతి సుజుకి యొక్క కార్ లైనప్ గనుక చూస్తే మనకి ఆల్మోస్ట్ అన్ని సెగ్మెంట్స్ లో వాళ్ళ యొక్క కార్స్ అయితే ఉన్నాయి. అదే విధంగా క్రాస్ ఓవర్ ఎస్యూవీ లైనప్ గనుక చూసుకుంటే మనకి సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో బ్రెజా ఉంది అండ్ దాంతోపాటు ఎస్ క్రాస్ కూడా ఉంది. బట్ దాని యొక్క నెక్స్ట్ సెగ్మెంట్ ఏదైతే కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ ఉందో అదే ఏవైతే మనకి క్రెటా అండ్ సెల్టోస్ ఉన్నాయో డామినేటెడ్ సెగ్మెంట్. సో ఈ సెగ్మెంట్ లో ఉన్న ఎస్యూవీస్ ని రైవల్ చేయడానికి ఫైనల్ గా మారుతి సుజుకి వాళ్ళ యొక్క ప్రోడక్ట్ గ్రాండ్ విటారా అని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ముందు ఉన్న ఈ గ్రాండ్ విటారా వచ్చేసి స్మార్ట్ హైబ్రిడ్ వర్షన్. బేసిక్ గా ఈ గ్రాండ్ విటారా వచ్చేసి మనకి 2 డ్రైవ్ ట్రైన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది, లేదా వర్షన్స్ అనుకోండి. ఒకటి వచ్చేసి మనకి స్మార్ట్ హైబ్రిడ్ వర్షన్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్. సో ఈ రెండు హైబ్రిడ్స్ కి డిఫరెన్స్ ఏంటంటే స్మార్ట్ హైబ్రిడ్ మెకానిజం తెలిసిందే మనకి, ఏదైతే బ్రెజా అండ్ మిగతా మారుతి కార్స్ లో వాడతారో 12 volts ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ ఏదైతే ఉంటుందో, సో బేసిక్ గా అది పెద్ద ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ఏదైతే ఇంకో వర్షన్ ఉందో ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్, ఇది వచ్చేసి అసలైన హైబ్రిడ్ లేదా ప్యూర్ హైబ్రిడ్. ఎందుకంటే దీంట్లో మనకి రెగ్యులర్ కంబషన్ ఇంజిన్ తో పాటు మోటార్ కూడా ఉంటుంది, విచ్ ఇస్ అన్ అసింక్రనస్ మోటార్ పవర్డ్ బై అ బ్యాటరీ. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే షార్ట్ డిస్టెన్సెస్ కి, స్లో కమ్యూట్స్ కి మీరు ఈవీ మోడ్ వాడచ్చు. అంటే మీరు మీ కార్ ని ఇంజిన్ బదులు బ్యాటరీ మీద రన్ చేసినట్టు. సో ఈ గ్రాండ్ విటారా మేజర్ ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటే ఈ హైబ్రిడ్ సిస్టమ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సెగ్మెంట్ లో ఏ కార్ కి మనకి హైబ్రిడ్ సిస్టమ్ అయితే లేదు. అఫ్ కోర్స్ మనకి టొయోటా ఒక అర్బన్ క్రూజర్ హై రైడర్ అయితే ఉంటుంది, ఎందుకంటే సేమ్ ప్లాట్ఫామ్ అండ్ కంపెనీస్ కూడా టైఅప్ అయ్యాయి కాబట్టి సో ఇదే ప్లాట్ఫామ్ అండ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. మన ముందు ఉన్న ఈ గ్రాండ్ విటారా కలర్ వచ్చేసి ఆప్లెంట్ రెడ్ కలర్ లో ఉంది. ఈ కలర్ తో పాటు మనకి నెక్సా బ్లూ, వైట్, గ్రే, సిల్వర్ అండ్ బ్రౌన్ కలర్ లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అదే విధంగా మనకి బ్లాక్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఎక్స్టీరియర్స్ చూద్దాం. ఫ్రంట్ చూసుకుంటే మనకి మెయిన్ అట్రాక్టివ్ ఎలిమెంట్ వచ్చేసి ఆ గ్రిల్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే అక్కడ యూస్ చేసిన క్రోమ్ ఎలిమెంట్ చూడొచ్చు. సో మొత్తం ఫ్రంట్ ఎండ్ కి అదే హైలైట్ గా ఉంది అండ్ చూడడానికి చాలా ప్రీమియం గా కూడా ఉంది. అదే విధంగా గ్రిల్ లోపల చూడొచ్చు మనకి బ్లాక్ ఎలిమెంట్స్. సెంటర్ లో సుజుకి లోగో కింద మనకి ఫ్రంట్ కెమెరా ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఈజీగా చెప్పొచ్చు దీనికి 360 degree సరౌండ్ వ్యూ కెమెరా ఫీచర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ హెడ్ ల్యాంప్స్ యూనిట్ ప్లేస్ లో మనకి ఇక్కడ 3-point షార్ప్ డిఆర్ఎల్స్ ఇవ్వడం జరిగింది. నాకైతే పర్సనల్ గా ఈ డిఆర్ఎల్ డిజైన్ అయితే నచ్చింది. దాని ఫాలో అవుతూ కింద లోవర్ బంపర్స్ లో కనుక చూసుకుంటే మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అండ్ లోవర్ బంపర్ ఎండింగ్ లో కనుక చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ స్కఫ్ ప్లేట్ ఉంది, ఫ్రంట్ స్కఫ్ ప్లేట్. సో ఓవరాల్ ఫ్రంట్ డిజైన్ కనుక చూసుకుంటే మనకి క్లీన్ గా అండ్ జామెట్రిక్ షేప్స్ యూస్ చేయడం జరిగింది. ఇక్కడ సైడ్స్ కి వస్తే చూడొచ్చు మనకి ఫ్రంట్ ఎండ్ లేదా బానెట్ అంతా ఎలా డిజైన్ చేశారో, కొంచెం జీప్ కంపస్ లో అయితే ఉంది. నెక్స్ట్ కింద చూసుకుంటే మనకి స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్ వచ్చాయి అండ్ దాంతో పాటు టైర్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి 215/60 సెక్షన్ 17-inch వీల్స్. అదే విధంగా ఎలాయ్స్ కనుక చూసుకుంటే మనకి వచ్చేసి ఇవి డ్యూయల్ టోన్ ప్రెసిషన్ కట్ 17-inch ఎలాయ్స్. అదే విధంగా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి మనకి వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి అండ్ బ్యాక్ వచ్చేసి సాలిడ్ డిస్క్ బ్రేక్స్. ఈ గ్రాండ్ విటారాకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 210 millimeters ఉంటుంది, లేదా 21 centimeters, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో ఎలాంటి బ్యాడ్ ప్యాచెస్ ఉన్న రోడ్స్ ఉన్నా మనకి కింద అండర్ బాడీ స్క్రేప్ అవడం జరగదు. అలా పైకి వచ్చేస్తే రూఫ్ చూడొచ్చు మనకి సాలిడ్ బ్లాక్ కలర్ లో వచ్చింది అండ్ ఈ ఆప్లెంట్ రెడ్ కి అయితే పైన బ్లాక్ రూఫ్ బాగా మ్యాచ్ అయింది. నెక్స్ట్ సైడ్ మిరర్స్ వచ్చేసి ఇవి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్ అండ్ దాంతో పాటు మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అండ్ కింద వచ్చేసి మనకి సైడ్ వ్యూ కెమెరా కూడా ఉన్నాయి. సో ఈ సైడ్ వ్యూ కెమెరా ఎస్పెషల్లీ మనకి పార్కింగ్స్ లో చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఆబ్వియస్ గా 360 degree సరౌండ్ వ్యూ కూడా వస్తుంది. పైన వచ్చేసి బ్లాక్ రూఫ్ రైల్స్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మారుతి సుజుకిలో పానరామిక్ సన్ రూఫ్ ఫీచర్ చేయడం అయితే చూస్తున్నాను. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ గ్రాండ్ విటారాతో మనకి పానరామిక్ సన్ రూఫ్ ఫీచర్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ కి ఇట్స్ అ బిగ్ న్యూస్. దాని ఫాలో తో వెనకాల మనకి షార్క్ ఫిన్ అంటేనా, ఇక్కడ సైడ్ వచ్చేసి క్వార్టర్ గ్లాస్ ఏరియా పైన వచ్చేసి మనకి సిల్వర్ యాక్సెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆల్సో సీ పిల్లర్ దగ్గర మనకి ఉన్న గ్లాస్ ఏరియా పెద్దగా ఉంది. మీకు ఆల్రెడీ చెప్పినట్టు వెనకాల వచ్చేసి సాలిడ్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి. రియర్ సెక్షన్ కి వచ్చేస్తే పైన వచ్చేసి మనకి హైమౌంట్ స్టాప్ ల్యాంప్, విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్ అండ్ వైపర్ కూడా ఉంది. ఫ్రంట్ మనకి డిఆర్ఎల్స్ ఎలా స్ట్రైకింగ్ గా ఉన్నాయో వెనకాల కూడా స్ట్రైకింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే ఆ టేల్ లైట్స్ అని చెప్పుకోవాలి. మొత్తం టేల్ గేట్ అంతా సరౌండ్ అయినట్టు వచ్చింది అండ్ దాంతో పాటు మనకి 3-point డిఆర్ఎల్స్ ఏదైతే ఉన్నాయో సో అదే డిజైన్ లాంగ్వేజ్ ఆ టేల్ లైట్స్ లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సెంటర్ లో టేల్ గేట్ మీద గ్రాండ్ విటారా బ్యాడ్జింగ్, దాని ఫాలో అవుతూ కనుక చూసుకుంటే మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా. రైట్ కార్నర్ లో చూస్తే కనుక మనకి ఆల్ గ్రిప్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. దీని అర్థం ఏంటంటే మనకి 4x4 ఆప్షన్ ఉందని. టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ అయితే మనకి కార్నర్స్ లో ప్లేస్ చేయడం జరిగింది. దాని ఫాలో అవుతూ రియర్ బంపర్స్ లో కనుక చూసుకుంటే మనకి రియర్ పార్కింగ్ సెన్సార్స్, దాంతో పాటు సిల్వర్ కలర్ ఫినిష్ లో ఉన్న స్కఫ్ ప్లేట్ కూడా వెనకాల ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ చెక్ చేద్దాం. బట్ దానికన్నా ముందర మీకు వీడియో స్టార్టింగ్ లో 10 lakhs లేదా 10 లక్షలు విలువ చేసే బహుమతులు గెలుచుకోవచ్చు అన్నాను కదా. సో అది ఎలా విన్ అవ్వచ్చు అండ్ దాని యొక్క డీటెయిల్స్ చెప్తాను.
మీ అందరికీ ఆడియో బుక్స్ గురించి తెలిసే ఉంటుంది. మనం ట్రెడిషనల్గా చదివే విధానంలో కాకుండా ఆడియో రూపంలో వినే సమాచారం ఈజీగా అర్థమవుతుంది. దాంతోపాటు మనకి టైం కూడా సేవ్ అయినట్టు ఉంటుంది. సో ఇలాంటి ఆడియో బుక్స్ ఉన్న ప్లాట్ఫామే మన కుక్కు ఎఫ్ఎం. సో ఈ కుక్కు ఎఫ్ఎం యాప్ ద్వారా మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో మీరు ఆడియో బుక్స్ అనేవి వినొచ్చు. ఫర్ సపోజ్ మనం యాప్లో కనుక చూస్తే ఇక్కడ తెలుగు కవుల్లో మనకి ఆల్ ప్లేలిస్ట్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ చూస్తే కనుక మన అన్నమయ్య గారిది ఉంది. అన్నమయ్య లేదా తాళ్లపాక అన్నమాచార్యులు తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు. ఇవే బుక్స్ మీరు బయట పర్చేస్ చేయాలనుకుంటే మినిమం 300 రూపీస్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. బట్ అదే మీరు ఈ కుక్కు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక ఓవర్ 50,000 బుక్స్ మీరు 199 లేదా 199 రూపీస్కే మీరు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అండ్ వస్తున్నది దివాళీ కాబట్టి మనకి హ్యూజ్ డిస్కౌంట్ పెట్టడం జరిగింది. సో బేసిక్గా 1 year సబ్స్క్రిప్షన్ అయితే మీకు 399 రూపీస్ పడుతుంది. బట్ మీరు కూపన్ కోడ్ దివాళీ 50 అని యూస్ చేస్తే కనుక మీకు ఎగ్జాక్ట్లీ హాఫ్ ద ప్రైస్ విచ్ ఇస్ 199 రూపీస్కే 1 year సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ డీల్ యూ కెన్ ఎవర్ గెట్. దాంతోపాటు మీరు 10 lakhs వర్త్ అయిన గిఫ్ట్స్ గెలుచుకునే అవకాశం ఉంది. కార్ కావచ్చు, గోల్డ్ కాయిన్స్ అండ్ హాట్స్టార్ వాచెస్ కానీ అండ్ మెనీ మోర్. సో కింద డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అండ్ కూపన్ కోడ్ దివాళీ 50 అని యూస్ చేయండి. మీరు 1 year కుక్కు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ జస్ట్ 199 రూపీస్కే పొందొచ్చు. సో హరీ అప్ అండ్ గ్రాబ్ ద డీల్ గైస్. అండ్ ఈ దివాళీ అందరికీ విజయాలు తేవాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ చెక్ చేద్దాం. సో ఈ గ్రాండ్ విటారా యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక చూసుకుంటే మనకి 373 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బూట్ స్పేస్ వచ్చేసి మరి ఎక్కువ కాదు అండ్ తక్కువ కాదు. సో ఇన్ బిట్వీన్ డీసెంట్ బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బూట్ ఫ్లోర్ వచ్చేసి ఫ్లాట్ గా ఉంది. సో అన్లోడ్ అండ్ లోడ్ చేయడం ఈజీగా ఉంటుంది. అదే విధంగా కార్నర్స్ లో కూడా మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేసెస్ కూడా ఇచ్చారు. ఇక్కడ రైట్ కార్నర్ లో వచ్చేసి ట్రంక్ లైట్ అండ్ దాంతోపాటు ఇక్కడ 12 volts పవర్ సాకెట్ కూడా ఉంది. సో ఈ 12 volts పవర్ సాకెట్తో మీరు టైర్ ఇన్ఫ్లేటర్స్ యూస్ చేయొచ్చు. బూట్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ఉంది. ఒకవేళ మీరు బూట్ స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఆ రియర్ సీట్స్ 60-40లో స్ప్లిట్ అవుతాయి. సో మీ రిక్వైర్మెంట్ బట్టి ఆ సీట్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఆల్రైట్, ఇక్కడ డోర్ హ్యాండిల్స్ కనుక చూసుకుంటే మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. అండ్ డోర్ ఓపెనింగ్ కనుక చూసుకుంటే బాగానే వైడ్గా ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ డోర్ మీద యూస్ చేసిన మెటీరియల్స్ చూడొచ్చు. బ్రౌన్ లెదర్ ట్రీట్మెంట్ అన్నది వచ్చింది. దాంతోపాటు పైన వైట్ కలర్ స్టిచ్చింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ డోర్ ఓపెనర్స్ చుట్టూ చిన్న సిల్వర్ ట్రీట్మెంట్. ఇక్కడ పవర్ విండో స్విచ్ చుట్టూ మనకి పియానో బ్లాక్ ఫినిష్. కింద లో డోర్స్ లో కనుక చూసుకుంటే మనకి డోర్ పాకెట్స్ ఉన్నాయి వాటర్ బాటిల్ కి. అండ్ దాని పక్కన వచ్చేసి స్పీకర్. ఇక్కడ సీట్స్ కనుక చూసుకుంటే మనకి డ్యూయల్ టోన్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ లెదర్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్యాసింజర్స్ కోసం మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఉన్నాయి. ఇక్కడ సీట్ వెనకాల మనకి ల్యాచ్ ఉంటుంది. సో ఈజీగా మీరు సీట్ అనేది ఫోల్డ్ చేయొచ్చు అండ్ మీకు కావాల్సిన విధానంలో బూట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ విత్ 2 cup holders. ఆల్రైట్, లెట్స్ గెట్ ఇన్. ఇక్కడ స్పేస్ విషయం కనుక చూసుకుంటే మనకి లెగ్ రూమ్ కానివ్వండి, నీ రూమ్ కానివ్వండి, కింద ఫుట్ రూమ్ కానివ్వండి చాలా స్పేషియస్గా ఉంది. అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా సెంటర్ ప్యాసింజర్ కూడా కంఫర్టబుల్గా కూర్చునే అవకాశం ఉంది, ఎందుకంటే కింద మనకి ట్రాన్స్మిషన్ హంప్ అంటూ ఏం లేదు. ఇక్కడ కన్వీనియన్స్ కోసం మనకి రియర్ ఏసీ వెన్స్, దాని ఫాలో టు USB A and C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అండ్ దాని కింద వచ్చేసి చిన్న స్పేస్ టు పుట్ యువర్ ఫోన్. ఇక్కడ సైడ్స్ వచ్చేసి మనకి గ్రాబ్ రైల్స్ అండ్ పక్కన మనకి రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఆల్రెడీ చెప్పినట్టు పానోరామిక్ సన్ రూఫ్ ఇన్ సుజుకి కార్. సో ఎప్పుడైతే మీరు ఆ సన్ బ్లైండ్ ఓపెన్ చేస్తారో క్యాబిన్లోకి లైట్ వచ్చి చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది క్యాబిన్. అండ్ ఫ్రంట్ డాష్ అయితే మనకి అలా ఉంటుంది. సో అది కూడా చెక్ చేసేద్దాం. ఇక్కడ మనకి డ్రైవర్ సైడ్ డోర్ దగ్గర కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ ఉంది. అండ్ ఏదైతే మనం రియర్ డోర్స్లో చూసామో అదే లెదర్ ట్రీట్మెంట్ అయితే ఇక్కడ వచ్చింది. బ్రౌన్ లెదర్ విత్ వైట్ కలర్ స్టిచ్చింగ్. దెన్ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి పవర్ విండో బటన్స్, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్, ORVM కంట్రోల్స్ అండ్ ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఉంది. కింద వాటర్ బాటిల్ హోల్డర్ పక్కన చిన్న ఎక్స్ట్రా స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది బోత్ రిక్లైనబుల్ అండ్ హైట్ అడ్జస్టబుల్. ఇక్కడ కింద వచ్చేసి పెడల్స్ అండ్ అలా పైకి వెళ్తే మనకి బానెట్ ల్యాచ్ అండ్ ఫ్యూయల్ లిడ్ ల్యాచ్ కూడా ఉంది. అండ్ దాని పైకి వస్తే కనుక మనకి హిల్ డిసెంట్ కంట్రోల్ బటన్ ఉంది. అదేవిధంగా 360 degrees సరౌండ్ వ్యూ కెమెరా స్విచ్ కూడా ఉంది. అండ్ దాని పక్కన వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్. దానిపైన వచ్చేసి మనకి క్రోమ్ సరౌండ్తో ఇంజిన్ స్టార్ట్ స్టాప్ స్విచ్. అండ్ దాని చుట్టూ మనకి లెదర్ ట్రీట్మెంట్ చూడొచ్చు. ఏదైతే మనం డోర్స్ మీద చూసామో అదే బ్రౌన్ లెదర్ ట్రీట్మెంట్ వచ్చింది ఇక్కడ కూడా. ఆల్రెడీ స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే మనకు వచ్చేసి ఇక్కడ 3 spoke స్టీరింగ్ వీల్ వస్తుంది విత్ లెదర్ ర్యాప్. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది బోత్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఫోన్ బటన్స్ ఉన్నాయి. అండ్ దానిపైన వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్. రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ స్విచెస్ ఉన్నాయి. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ కంట్రోల్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ కంట్రోల్స్. అండ్ బై ద వే మీరు ఆటోమేటిక్ వేరియంట్స్ కనుక ఆఫ్ చేస్తే మీకు ప్యాడల్ షిఫ్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. డిస్ప్లే విషయానికి వస్తే ఇది స్మార్ట్ హైబ్రిడ్ వర్షన్ కాబట్టి ఇక్కడ మనకి రెగ్యులర్ అనలాగ్ డయల్స్ అయితే ఉంటాయి. అలా కాకుండా మీరు ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వేరియంట్ కనుక తీసుకుంటే దాంట్లో వచ్చేసి మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉంటుంది. దీని విషయానికి వస్తే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్ ఉంది. సెంటర్లో మనకి MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. దీంట్లో మనకి యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, టెంపరేచర్ అండ్ అదర్ ఇండికేటర్స్ అవి చూపిస్తుంది. ఈ క్యాబిన్లో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సాలిడ్గా ఉంది. ఇక్కడ ప్యాసింజర్ సైడ్ యూస్ చేసిన బ్రౌన్ లెదర్ అండ్ దానిపైన వచ్చేసి మనకి సిల్వర్ యాక్సెంట్ అనేది చాలా బాగుంది, ప్రీమియంగా ఉంది చూడటానికి. ఇక్కడ గ్లో బాక్స్ విషయానికి వస్తే మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది.
దెన్ సెంటర్లో ఉన్న ఇన్ఫర్టైన్మెంట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి స్మార్ట్ ప్లే ప్రో స్టూడియో సిస్టమ్ ఫ్రమ్ సుజుకి. ఈ సిస్టమ్ వచ్చేసి మనకి FM, బ్లూటూత్, USB, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకు కావాల్సిన వెహికల్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ కూడా డిస్ప్లే చేస్తుంది. దాని ఫాలో అవుతూ మనకి AC వెంట్స్ ఉన్నాయి అండ్ సెంటర్లో వచ్చేసి మనకి హజార్ లైట్. ఈ సెంటర్లో ఉన్న AC వెంట్స్కి యూస్ చేసిన సిల్వర్ యాక్సెంట్స్ కూడా చాలా బాగున్నాయి, ప్రీమియంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, ఏదైతే బ్రెజాలో చూసామో సిమిలర్ టైప్ ఆఫ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్. టెంపరేచర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడం అండ్ బ్లోవర్ స్పీడ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈజీగా. దాన్ని ఇక్కడ ESC ఆఫ్ లేదా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ స్విచ్. దాంతోపాటు పక్కన వచ్చేసి మనకి ఐడల్ స్టార్ట్ స్టాప్ స్విచ్ కూడా ఉంది. ఫ్రంట్ ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 12 volts పవర్ సాకెట్ అండ్ దాని పక్కన USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. దాని ఫాలో అయితే ఇక్కడ స్పేస్ టు పుట్ యువర్ ఫోన్. నెక్స్ట్ గేర్ బాక్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఆటోమేటిక్ వేరియంట్ కనుక ఆఫ్ చేస్తే మీకు అక్కడ 6-speed AT వస్తుంది. రియర్ పార్కింగ్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు గైడ్ లైన్స్ ఉన్నాయి. దాంతోపాటు డిఫరెంట్ వ్యూస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, సైడ్ వ్యూస్. సో మనకి పార్కింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ డ్రైవర్ సైడ్ బటన్ ఆల్రెడీ చెప్పినట్టు మీరు ఇక్కడ ప్రెస్ చేసినా మీకు 360 degrees సరౌండ్ వ్యూ వస్తుంది. నెక్స్ట్ దాని ఫాలో అవుతూ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అయితే ఉంది. సో ఈ వేరియంట్ వచ్చేసి ఆల్ గ్రిప్ వేరియంట్ లేదా 4x4 ఆప్షన్ ఉంది కాబట్టి సో మనకి ఇక్కడ డిఫరెంట్ టెరైన్ మోడ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ డిఫరెన్షియల్స్ కూడా లాక్ చేయొచ్చు. సో ఇక్కడ ఉన్న నాబ్తో మీరు ఇలా టర్న్ చేస్తే కనుక మీకు స్పోర్ట్ మోడ్లో పెట్టుకోవచ్చు లేదా స్నో మోడ్లోకి ఎంటర్ అవ్వచ్చు, లేదా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఆటోలో పెట్టచ్చు. సో ఈ ఫీచర్ మనకి ఏమైనా మడ్లో వెళ్ళినప్పుడు లేదా స్నోలో వెళ్ళినప్పుడు బాగా పనికొస్తుంది. అదేవిధంగా ఇక్కడ 2 స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆర్మ్రెస్ట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి స్లైడబుల్ అండ్ లోపల స్పేస్ కూడా చూసుకున్నా మనకి డీసెంట్గా అయితే ఉంది. పైకి వచ్చేస్తే కనుక ఇక్కడ ఆటో డిమ్మింగ్ IRVM, దాని ఫాలో అవుతూ మనకి సన్ గ్లాస్ హోల్డర్ అండ్ దాని ఫాలో అవుతూ ఆబ్వియస్గా మనకి పానోరామిక్ సన్ రూఫ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ డ్రైవర్ సైడ్ సన్ వైజర్లో కనుక చూసుకుంటే మనకి మిర్రర్ కూడా ఉంది, వ్యానిటీ మిర్రర్. సో దట్స్ ఆల్ ఫర్ ద ఇంటీరియర్స్. ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. సో బేసిక్గా వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో వచ్చేసి మనకి సిగ్మా, డెల్టా, జీటా అండ్ ఆల్ఫా. ఒకవేళ మీరు ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ తీసుకుంటే కనుక మీకు అక్కడ జీటా ప్లస్ అండ్ ఆల్ఫా ప్లస్లోనే అవైలబుల్గా ఉంటుంది. సో ఈ స్మార్ట్ హైబ్రిడ్ వర్షన్ యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే దీంట్లో వచ్చేసి మనకి 4-cylinder 1500cc పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 103.6 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 136.8 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మైలేజ్ వచ్చేసి మనకి 20 km/L వరకు వస్తుంది. అదే విధంగా ఒకవేళ మీరు ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ కనుక తీసుకుంటే దాంట్లో వచ్చేసి మనకి 1.5 లీటర్ పెట్రోల్ యూనిట్ వస్తుంది. ఆ యూనిట్ వచ్చేసి మనకి 92.4 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 122 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కంబషన్ ఇంజిన్ తో పాటు మనకి లిథియం అయాన్ బ్యాటరీ కూడా ఉంటుంది కాబట్టి సో కంబైన్డ్ పవర్ వచ్చేసి అప్పుడు మనకి 115.5 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ క్లాస్ లీడింగ్ అంటే క్లాస్ లీడింగ్ ఎఫిషియన్సీ ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ ఇస్ 27.97 km/L. అండ్ ఈ సెగ్మెంట్లో ఏ కార్ తీసుకున్నా మనకి అంత ఫ్యూయల్ ఎఫిషియన్సీ అయితే ప్రొడ్యూస్ చేయలేదు. అదేవిధంగా దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ వస్తాయి. 6 ఎయిర్ బ్యాగ్స్, TPMS లేదా టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ESP లేదా ఇంజిన్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అండ్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ లాంటివి వస్తాయి. ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ మోడల్ గ్రాండ్ విటార్ వచ్చేసి మనకి 13,08,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ ఏదైతే నేను ఇప్పుడు రివ్యూ చేస్తానో ఆల్ఫా మాన్యువల్ ఆల్ గ్రిప్ లేదా 4x4 వేరియంట్ వచ్చేసి 21,15,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ ఆల్ఫా ప్లస్ ఏదైతే ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఉందో అది వచ్చేసి అయితే మనకి 24,60,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ ది రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.